అందరికీ నమస్తే అండి. మంత్రివర్గ మార్పులు చేర్పులు ఎప్పుడు ఉండబోతున్నాయి? ఇది గత కొంతకాలంగా రకరకాల గాసిప్స్, రాజకీయ వర్గాల్లో గాసిప్స్ అంటే ఊహాజనిత గాలి వార్తలు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. కొంతకాలం ఎప్పుడు సంవత్సరం నుంచి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం గడవక ముందు నుంచే సర్క్యులేట్ అవుతున్నాయి. ఎప్పటికప్పుడు రకరకాల పేర్లు ఊహాజనిత కథనాలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు టైం అయింది, టైం సమీపించింది. ఇంకొక 2-3 నెలల్లో మంత్రివర్గ మార్పులు చేర్పులు ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఉన్నత స్థాయి వర్గాలు, అత్యంత విశ్వసనీయ వర్గాల ప్రకారం కూడా స్ట్రాంగ్గా వినిపిస్తోంది. అయితే అంటే ఈ రాజ్యసభకు సంబంధించి మే నెలలో రాజ్యసభ సభ్యులు కొంత ఎన్నిక ఉంది. సో ఆ తర్వాత ఇది జరగబోతుంది అంటున్నారు. సో నేను నెక్స్ట్ వీడియోలో రాజ్యసభ అవకాశం ఎవరెవరికి ఉందనేది చెప్తానులే. సో ఈ మంత్రివర్గానికి వచ్చేసరికి ఇప్పుడున్న మంత్రుల్లో చాలామంది మీద అంత పాజిటివ్ ఒపీనియన్ అయితే లేదు. అందులో ఉత్తరాంధ్రకు చెందిన ఒక మహిళా మంత్రి, సో ఆమెను పక్కన పెట్టి మేబీ పార్టీ బాధ్యతలు అప్పచెప్తారు, లేదా ఇంకో బాధ్యతలు అప్పచెప్తారేమో. అలాగే రాయలసీమకు చెందిన ఒక మంత్రి గారు, కీలకమైన సామాజిక వర్గానికి చెందిన మంత్రి గారు, ఆయన్ని కూడా పక్కన పెట్టే అవకాశం ఉంది. అదే జిల్లాలో వేరే వాళ్ళకి ఇస్తారు, సేమ్ అదే సామాజిక వర్గం. అండ్ ఉత్తరాంధ్రలో కూడా అదే సామాజిక వర్గం వేరే మహిళకి ఇచ్చే అవకాశం ఉందన్నమాట. చూస్తున్నారు. కొత్తగా మంత్రివర్గంలోకి రాబోయే పేర్లు అయితే మాత్రం ప్రశాంత్ రెడ్డి గారికి కన్ఫర్మ్. ఈ కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి మాత్రం, ఎందుకంటే అది మొదటి నుంచి అప్లికేషను, మొదటి నుంచి ఆ డిస్కషన్ మీదే విపిఆర్ గారికి ఎంపీ, ప్రశాంత్ రెడ్డి గారికి ఎమ్మెల్యే సీటు ప్లస్ మంత్రి పదవి. సో ఇప్పుడు ఆమె టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు. తర్వాత ఆమెకు మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఆమెతో పాటు బెందాళం అశోక్ గారికి, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ గారికి కూడా దాదాపుగా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. అలాగే పల్లా శ్రీనివాస్ గారిని కూడా తీసుకుంటారనేది ఒక డిస్కషన్ నడుస్తోంది, ఒక చర్చ నడుస్తోంది. సో కొత్తగా రాబోయే పేర్లు వీళ్ళతో పాటు రిజర్వ్లో మద్దిపాటి వెంకటరాజు గారు పేరు ఒకటి పరిశీలనలో ఉంది, అండ్ నక్కా ఆనందబాబు గారి పేరు ఒకటి పరిశీలనలో ఉందన్నమాట. సో ఇట్లా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే జనసేన పార్టీ తరపున ఉన్న మంత్రుల్లో ఒకరు బయటకు వెళ్ళి ఇంకొకరు లోపలికి వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో నాదెళ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ కందుల దుర్గేష్ గారు ఉన్నారు కదా. సో ఒకరిని పక్కన పెట్టి వాళ్ళకి పార్టీ పరంగా, కూటమి పరంగా వేరే బాధ్యతలు అప్పచెప్పి కొనతాల రామకృష్ణ గారిని తీసుకుంటారు అనే టాక్ అయితే వినిపిస్తోంది. మేబీ నాగబాబు గారు వస్తారో లేదో తెలియదు, కానీ కొనతాల రామకృష్ణ గారికి ఛాన్స్ ఉంది అంటున్నారు. సో కొత్తగా వచ్చే పేర్లు అయితే వినిపిస్తున్నాయి. వెళ్ళిపోయే పేర్లలో కూడా ఉత్తరాంధ్రకు అండ్ రాయలసీమ ప్రాంతానికి చెందిన ఇద్దరు, ఉత్తరాంధ్రకు చెందిన ఒక మహిళ అయితే కన్ఫర్మ్, అండ్ మరో పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. అండ్ అంటే ఇది మెయిన్ ఏంటంటే, చాలామంది మంత్రుల పనితీరు బాగోనప్పటికీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో వాళ్ళని కొనసాగించాల్సి రావచ్చు. ఆ ఈక్వేషన్స్లో చూసుకున్న, ఆ ఏజ్ గ్రూప్లో చూసుకున్న, ఆ ప్రాంతంలో చూసుకున్న, ఆ సామాజిక వర్గం నుంచి మరో ఆప్షన్ లేక కొంతమందిని కొనసాగించే అవకాశం అయితే ఉందన్నమాట. సో చాలామంది పనితీరు మీద అంత సాటిస్ఫై అయితే లేదు. ఇప్పుడు ఆ మధ్య గుమ్మడి సంధ్యారాణి గారి మీద ఒక రకమైన ఆరోపణ వచ్చింది. సరే, పోలీసులు అయితే క్లీన్ చిట్ ఇచ్చారు, ఆమె తప్పేమీ లేదు అని తేల్చారు, కానీ అంత ఇంప్రెసివ్గా పనితీరు కనబరచలేకపోతున్నారు. సో అంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే మంత్రులు కాస్త అగ్రెసివ్గా ఉండాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ 2.5 సంవత్సరాలు ఒకలా ఉంటుంది పరిపాలన, తర్వాత 2.5 సంవత్సరాలు మరోలా ఉంటుంది. తర్వాత 2.5 సంవత్సరాల్లో క్యాబినెట్లో ఉన్నవాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉండాలి, అటాక్ మోడ్లో ఉండాలి, సబ్జెక్ట్ ఫుల్గా ఉండాలి. సో ఇప్పుడున్న మంత్రులు చాలామంది విషయం నేర్చుకోవడానికి ఇన్నాళ్ళు సరిపోయింది. పోనీ విషయం నేర్చుకున్న తర్వాత ఏమైనా కరెక్ట్గా ఉన్నారంటే వాళ్ళు కాంట్రవర్సీలు ఇరుక్కోవడానికే ఉందన్నమాట. సో అందుకే చాలామందికి వాళ్ళ శాఖల మీద కూడా పట్టు రాలేదు, అండ్ ఏం మాట్లాడాలో కూడా తెలియదు. సో అందుకు కొంతమందిని పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కువగా మనం చెప్పుకుంటే అంటే ఒక 10 మంది పేర్లు చెప్తా, ఈ 10 మందిలో ఒక 4-5 వెళ్ళిపోవచ్చు అని అయితే ఖాయం. అందులో ఫరూక్ గారు, రాంప్రసాద్ రెడ్డి గారు, అండ్ సంధ్యారాణి గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు, అండ్ వాసంతి సుభాష్ గారు. ఇదే జాబితాలో మనం చూసుకుంటే ఆనం రామనారాయణ రెడ్డి గారు, అండ్ కొలుసు పార్థసారథి గారు, కందుల దుర్గేష్ గారు, ఇలా ఒక 8-9 పేర్లు ఉన్నాయి కదా. సో వీళ్ళలో కొంతమంది మీద కాస్త అసంతృప్తి ఉందన్నమాట. సో వాళ్ళను సామాజిక సమీకరణాల నేపథ్యంలోనో, ప్రాంతాల నేపథ్యంలోనో కొంతమందిని కొనసాగించవచ్చు, కొంతమందికి వేరే బాధ్యతలైనా అప్పచెప్తే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ.